చేయవలసిందంతా ఏంటంటే విశ్వసించటం. మొదటి యొక్క స్టెప్, మొదటి అర్హత ఏంటంటే విశ్వాసం ఉంచటం. విశ్వాసం ఉంచి ప్రభు మందిరానికి వస్తూ వాక్యాన్ని వింటూ ఉంటే మిగిలినవన్నీ కూడా మనకు బోధింపబడతాయి. తరువాత ఆటోమేటిక్గా కొన్ని వారాలకు, కొన్ని నెలలకి మనము ఆటోమేటిక్గా పశ్చాత్తాపపడతాం. అయ్యో అని మారు మనసు పొంది ప్రతి పాపమును ఒప్పుకుంటాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పాపాలు క్షమించే అధికారం ఉందని నిన్నటి రాత్రి మనం విన్నాం. మన ప్రతి పాపమును హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడంటే అన్నిటినీ తుడిచివేస్తాడు. మనల్ని నూతనం స్వభావంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నెక్స్ట్ ప్రక్రియ మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క మారు మనసు, తర్వాత పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం. తదుపరి ఆయన మరణంలోనికి పాలు పంచుకోవడానికి సాదృశ్యముగా బాప్తిస్మలోనికి తీసుకుపోబడతాం. ఆయన పునరుద్ధానానికి సాదృశ్యంగా ఆ బాప్తిస్మంలో నుంచి అలాగే ఆ ముంచి పైకి లేపబడటం ద్వారా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే పునరుద్ధానుడయ్యారో మనము కూడా పునరుద్ధానం అవుతామని ఒక నిరీక్షణతో మరి ఆ యొక్క సూచనగా ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడి మనము ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా చేసుకున్నామో మనపై ఆయన ముద్ర ఉంటుంది. పరిశుద్ధాత్మని యొక్క ముద్ర మనపై వేయబడుతుంది. ఆయన సొత్తుగా చేయబడతాం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడతాం. సాతానికి ఏ విధంగా కూడా ఆ అవకాశము, అధికారం ఉండదు. ఎందుకంటే ఆ యొక్క సాతాను యొక్క ఆ ప్రతి పరిస్థితిని, ఆ మరణపు ముళ్ళును ఏం చేశారంటే యేసయ్య మరణించి ప్రాయశ్చిత్తం చేసి తిరిగి లేవటం ద్వారా ఆయన జయించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం దేవుని సొత్తుగా చేయబడతామో, ఇది ప్రొబేషన్ పీరియడ్. దేవునికి స్తోత్రం. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒక సంవత్సరమో, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఉద్యోగం వచ్చింది కరెక్టే, ఒక సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంటారు. ఖచ్చితంగా చేస్తున్నారా లేదు కన్ఫర్మ్ చేయడానికి, ఖచ్చితత్వం చేయడానికి, వాళ్ళకి కన్ఫర్మ్ చేయడానికి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, కొత్తగా వచ్చిన సచివాలయం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అంతే. వాళ్ళకి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ప్రొబేషన్ పీరియడ్లోనే ఉన్నారు. మొన్న వచ్చిన ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయిపోయినా. కనుక ఈ ప్రొబేషన్ పీరియడ్ అంటే ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ పొంది మారు మనసు రక్షణలోనికి బాప్తీసంలోకి వచ్చిన తర్వాత మనము ఆ పరలోక రాజ్యం చేరే వరకు ప్రొబేషన్ పీరియడే. ఆ పొందిన రక్షణను మనం చేతపట్టుకుని దానిని కాపాడుకొంచు వాక్యానుసారంగా మనం ఆయన స్వరూపంలోనికి, ఆయన యొక్క రూపంలోనికి మార్చబడేటట్లుగా మనం చేయబడాలి. ప్రొబేషన్ పీరియడ్ ఒక్కొక్కరికి మరి ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆయన పిలిచే వరకు, ఆయన రాకడ వచ్చే వరకు మనకు ప్రొబేషన్ పీరియడే. ఒకసారి నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను, బాప్తీసం పొందాను, ఇంక అయిపోయింది, పరలోక రాజ్యంలో అడుగు పెట్టేస్తాను అనుకోకూడదు. ఆయన పిలిచే వరకు యథార్థంగా వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడే ఆ నిత్య రాజ్యంలో మనం అడుగు పెట్టగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అందుకనే ఇక రోమపత్రికల 6వ అధ్యాయంలో ఇక్కడ మన కొరకు 4వ వచనంలో చక్కటి మాట రాయించి ఇచ్చారు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమే. నెక్స్ట్ 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందము. దేవునికి స్తోత్రం. ఎలాగైతే మరణములో మనం సాదృశ్యంగా పాలు భాగస్థులు అవుతున్నామో అలాగే మనకి గొప్ప నిరీక్షణ ఉంది. మనము అలాగే పునరుద్ధానంలో కూడా ఆయనతో ఐక్యమవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క రాకడ మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఒకవేళ ముందుగా మనం చనిపోయి సమాధి చేయబడితే, ఎవరైతే ముందుగా చనిపోయి ప్రభునందు నిద్రించిన వారు సమాధులు లేపబడతాయి. నిశ్చయముగా పునరుద్ధానంలో మనం ఏం చేస్తామంటే ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నిశ్చయముగా మనకు గొప్ప నిరీక్షణ ఉంది. సమాధుల్లోండి ఆ శరీరాలు మహిమా శరీరాలుగా చేయబడి పునరుద్ధాన శక్తి యొక్క బలమును పొందుకొని ఆయన్ను ఎదుర్కొనడానికి మధ్యాకాశంలోకి వెళ్తారు. అలాగే సజీవులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, విశ్వాసంలో ప్రభువులో ఉన్నారో, వారికి కూడా నెక్స్ట్ వారికి సమయం ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ప్రొబేషన్ పీరియడ్లో ఆయన వచ్చే వరకు
లేక ఆయన రాకడ రెండవ రాకడ వచ్చే వరకు, లేక మన మరణం అయ్యే వరకు కూడా ఇది మనకు ప్రొబేషన్ పీరియడ్ లాంటిది. చాలా జాగ్రత్తగా ఈ రక్షణను కాపాడుకొనచ్చు. ఆ నూతన స్వభావం, ఆ దైవికమైన లక్షణాలు కలిగి మనం ముందుకు సాగిపోతూ ఉంటే అప్పుడు దేవుని రాజ్యాన్ని చూడగలదు, అప్పుడు దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలం. అందుకని ఈ ప్రయాస అంతా. ఎంతోమంది ఆయా రకాలుగా లోక నివాసులందరూ వారి వారి వ్యాపారాల్లో, వారి వారి యొక్క ఆ యొక్క డైలీ జీవితాల్లో ముందుకు సాగిపోతూ ఉంటే మనము ఆ యొక్క ఈ ప్రమోషన్ పీరియడ్లో ఇంకనూ ఆ యొక్క ఆయన అనుకున్న రీతిగా తయారు చేయబడడానికి, చెక్కబడడానికి, ఆయన స్వరూపంలోనికి మార్చబడడానికి ఈ కోడికలు, ఆయన రక్షణలోనికి రావడానికి ఈ యొక్క కోడికలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనం ఒకవేళ ఆయన రాజ్యంలో అడుగుపెట్టే అర్హతలు మనం పొంది ఉన్నామా లేదా? ఒక భౌతికమైన ఈ లోక సంబంధం ఉద్యోగాలకే ఎన్నో అర్హతలు, ఒక దాంట్లో చిన్న తప్పిదం ఉన్నా పక్కన పెట్టేస్తూ ఉంటారు. మరి ఆ నిత్య రాజ్యంలో అక్కడ నిత్యము ఆనందం మహిమలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని ఆరాధిస్తూ యుగ యుగాలు ఉండే ఆ నిత్యానందంలో, ఆ యొక్క మోక్షంలో అడుగు పెట్టాలంటే మరి నీవు ఎన్ని అర్హతలు కలిగి ఉన్నావు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు లేక వాక్యం చెప్పుచున్న రీతిలో నేను ఉన్నానా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క పరుగు పందెంలో, మన యొక్క భక్తి జీవితంలో ఎల్లప్పుడూ కూడా చాలా దైవభక్తి కలిగి, దైవ భయము కలిగి, ప్రభువు మన కొరకు చేసిన ఆ త్యాగము, ఆ యొక్క ప్రాయశ్చిత్తం, మన కొరకు చేసినటువంటి దాన్ని వ్యర్థం చేయకుండా, ఎందుకంటే నేను నరకానికి వెళ్ళిపోకూడదనే ఆయన అంత త్యాగం చేయవలసి వచ్చింది. కనుక కొద్దిగా ఈ లోక జీవితంలో కొద్ది అప్ అండ్ డౌన్స్ వచ్చిన, ఒకవేళ ఒక బాధలు, ఇబ్బందులు, సుఖము, సంతోషము ఏది అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో ఈ ప్రొబేషన్ పీరియడ్లో మనం ముందుకు సాగిపోవాలి. చూడండి, ఉద్యోగం వచ్చింది, సంవత్సరంన్నర ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నారు, సెలవు కావాలి, 15 రోజులు బాగలేదు, లేదా ఏదో కార్యక్రమం ఉందంటే భయం వేస్తుంది. మళ్ళీ సెలవు పెట్టుకుంటే కన్ఫర్మ్ అవుతుందో లేదో ఉద్యోగం, ఎంత భయపడిపోతారో వాళ్ళు. సెలవు ఎక్కువ పెట్టుకోరు, చాలా జాగ్రత్తగా డ్యూటీ చేస్తాం. మరి ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? కేవలం జస్ట్ ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఆ మహా అయితే చిన్ననాటిలోనే ఉద్యోగం వస్తే ఒక 40 సంవత్సరాలు చేస్తావేమో, అంతకంటే ఎక్కువ ఉంటుందండి? ఉండదు. ఈ లోక సంబంధమైన ఏ డిపార్ట్మెంట్లో అయినా ఒక 40 సంవత్సరాలు చేయగలుగుతావు. ఇంకా వాళ్ళు రిటైర్మెంట్ ఇవ్వలేదు, నీ సర్వీస్ ఉపయోగించుకోవాలనుకున్నా ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయవచ్చు. జరగదు యాక్చువల్ రూల్స్ ప్రకారం. కానీ అంత దానికే ఈ 30-40 ఇయర్స్ డ్యూటీకే నువ్వు ఇన్ని జాగ్రత్తలు చూసుకుంటావు దాన్ని కాపాడుకోవడానికి. మరి నిత్యత్వాన్ని, నిత్య జీవంలో ప్రవేశించడానికి నువ్వు ప్రభు చేసి మన కొరకు ఆయన వెలపెట్టి తన ప్రాణాన్ని, తన విలువైన రక్తాన్ని కాచి ఎన్నో ప్రయాసలు పడి అవమానాలు పొంది మరణాన్ని జయించి తిరిగి లేచారు. మనకందరికీ ఆ పునరుద్ధానంలో, ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలని, ఇది చేయటానికి ఇంత గొప్ప త్యాగం చేస్తే ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో మనం. ప్రార్థన జీవితంలో, వాక్య యొక్క పఠనంలో, వాక్య ధ్యానంలో, వాక్యాన్ని ఆ యొక్క గ్రహించే విధానాల్లో, దైవికమైనటువంటి అనుభవాల్లో చాలా చాలా నిర్లక్ష్యం. ఆ యొక్క దైవికమైన ఆ యొక్క అనుభవాల కంటే ఈ లోకాను సంబంధమైన వాటికి చాలా ప్రాముఖ్యత మనం ఇస్తూ ఉంటాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మరి నికోదేముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. నీవు నూతనంగా జన్మిస్తే కానీ, ఒకడు నూతనంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములను చూడలేడని అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రక్షణ పొందిన నీవు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ రక్షకుడిగా చేసుకున్న నీవు చాలా దైవ భయము కలిగి, భయభక్తులు కలిగి కడవరకు ఒకవేళ ఆ విధంగా మరి ఉండకుండా వాక్యం నుండి, దేవుని కృప నుండి, రక్షణ నుండి బయటికి వెళ్ళిపోగలిగితే ఆ రాజ్యాన్ని నేను చూడలేను. కనుక మనం అందరం ఆ రాజ్యములో, ఆ మోక్షములో ఉండాలనే, ఆ పరలోక రాజ్యంలో ఉండాలనే ప్రభు ఈ త్యాగం చేశాడు. కనుక కనీసం మన ప్రయత్నం, కనీసం మనం జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఈ శాశ్వత జీవితంలో ఆయన కొరకు మనం ఎలాగ ఉండాలంటే నమ్మకమైన బిడ్డలుగా కొనసాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏమైనప్పటికీ మరి మనకు ఆరోగ్యం లేకపోయినా,
పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా ఏ విధంగా అయినా ఈ రక్షణ అనేది ఈ ఈ భౌతికమైనటువంటి ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోక సంబంధించి నిత్య జీవానికి సంబంధించింది కనుక ఇది కంటిన్యూగా ఆధ్యాత్మిక అనుభవాలు మన ముందుకు సాగిపోవాలి. టెంపరరీ ఈ జీవితానికి, అశాశ్వతమైన ఈ జీవితానికే మహా ఇస్తే 70-80 సంవత్సరాలు లేక అంతకైతే ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతామేమో, అక్కడక్కడ అరుదు. ఈ వీటికే ఈ కొద్ది టినీ టైం, కొద్ది సమయానికే మనం చాలా జాగ్రత్తలు చాలా చేస్తూ ఉంటాం. అయితే ఆ నిత్య జీవంలో యుగయుగాలు నువ్వు ఉండాలంటే ఎంత శ్రద్ధ తీసుకోవాలి. కనుక ప్రభు సన్నిధికి వస్తూ వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికంగా మనము ఏం చేయాలంటే ఆ రాజ్యాన్ని కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ ప్రభు మన కొరకు చేయవలసింది చేశాడు. మనం చేయవలసింది విశ్వసించి మారు మనసు రక్షణ పొంది, ఒకవేళ ఆల్రెడీ రక్షించబడితే, ఆల్రెడీ బాప్తిస్మంలోకి వెళ్ళి ఉంటే గనక కడ వరకు ఈ ప్రొబేషన్ పీరియడ్లో చక్కగా ముందుకు సాగిపోతే నిశ్చయముగా నేను ఆ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలము. కనుక మరి ఈ రాత్రి ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుని మరలా రెండవ మెసేజ్లోకి మనం వెళ్తూ ఉండగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆయన రాజ్యములో అడుగుపెట్టి ఆ క్వాలిఫికేషన్స్, ఆ అర్హతలు నీకు నాకు ఉన్నాయా? ఒకసారి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మరణములో సాదృశ్యంగా బాప్తిసం ద్వారా మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. ఆయన మరణంలో ఐక్యమవుతూ ఉన్నాం. అదే సాదృశ్యంగా ఆయన ఎలాగైతే దేవుని మహిమ చేత లేపబడ్డాడో, సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి ఆయన ఎలాగైతే లేచాడు, మనల్ని కూడా పునరుద్ధానముగా దానులుగా చేయడానికి, ఆయనతో పాటుగా ఐక్యం అవ్వడానికి, మనమందరము కూడా ఆయన రాజ్యంలో అడుగుపెట్టే వరంగా ఉండడానికి ఆయన చేయవలసిన త్యాగము, మన కొరకు చేయవలసిన ప్రతీదీ కూడా ప్రాయశ్చిత్తం చేసి మనకు చక్కగా మన ముందు పెట్టాడు. అయితే దాన్ని పొందుకునే వారంగా మనం ఉన్నామా లేదా? ఒకవేళ ఆయన చేసిన ఆ రక్షణ, ఆ రాజ్యంలో ప్రవేశించే అర్హత మనం పొందాలంటే నీవు పాప క్షమాపణ పొందాలి. నీ ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆయన యందు విశ్వసించాలి. మొట్టమొదటిగా ఆయన నా కొరకు, నా పాపముల నిమిత్తము నేను నశించడానికి సిద్ధంగా ఉన్న నరకానికి వెళ్ళవలసిన వ్యక్తిగా ఉండగా ఆయన పరలోకా నుండి ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. ఆయనకు రావాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు. కేవలం నిన్ను నన్ను ప్రేమించి మనము నాశనం అవ్వడానికి, మనము నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడని నీ విశ్వసించా. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాయశ్చిత్తము, ఆ రక్తం కాచాడు, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పునరుద్ధానుడైనాడు. కనుక ఆ పునరుద్ధాన శక్తి మనం పొందుకోవాలంటే ఇక రాత్రి నీవు మారు మనసు పొందావా? పాప క్షమాపణ పొందావా? బాప్తిస్మంలోనికి తీసుకురాబడ్డావా? రక్షణ కార్యము నీ జీవితంలో జరిగిందా? పరిశుద్ధాత్మ ముద్ర నీపై ఉందా? ఒకసారి ఆలోచన చేయి. ఈ ప్రొబేషన్ పీరియడ్లో మిగిలిన శేష జీవితం అంతటిలో ఆ పాత స్వభావం అంతా కూడా ఆ యొక్క బాప్తిస్మం అనే ఆ యొక్క మరణంలోనికి మనం పాలు పంచుకున్నట్లుగా అన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్తే లేకపోతే గనక ఈ రోజున మనకు రక్షణ లేదు. సిలువను గూర్చినటువంటి వార్త ఎంత శక్తివంతమైందంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువను గూర్చిన వార్త శక్తివంతమైంది. ఆ సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడుట అనే దాన్ని మనం బాగా ఆలోచన చేస్తే, ఎందుకు సిలువ వేయబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడ్డారు? సిలువ వేయబడుటను బట్టి మనకు కలిగిందేమిటి అని ఆలోచన చేస్తే, సిలువ వేయబడుట ద్వారా రక్తము సిందించబడింది. చేతులలో, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. ఈ మేకులు కొట్టబడుట ద్వారా రక్తము సిందించబడింది.
రక్తము సిందింపకుండా పాప క్షమాపణ లేదు. సర్వసాధారణంగా చెప్పబడుతున్నటువంటి ఈ రక్త ప్రోక్షణ అనే దాని గురించి ఆలోచన చేస్తే, సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణంబవశ్యం తద్రక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగమని సర్వ మత గ్రంథాలన్నీ చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, రక్తము ద్వారా మాత్రమే మనిషికి పాపక్షమాపణ కలుగుతుంది. రక్తము ద్వారా మాత్రమే మనిషి పాపము నుండి విడుదల పొందటానికి అవకాశం ఉంది. గనుక ఈ రక్త ప్రోక్షణ అనేది నేటికి ఆయా బలుల ద్వారా జరుగుతుంది అనేటువంటి నమ్మిక ప్రతి మతములో కూడా అది కొనసాగుతూనే ఉంది. కొన్ని చోట్లయితే నరబలి ఇప్పటికీ ఇచ్చేటువంటి అనాగరిక ప్రజలు ఉన్నారు. కొండ ప్రాంతాల్లో, ఆటవిక ప్రాంతాల్లో ఇంకా నరబలి ఇచ్చేటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఒక దేవతకు కానీ, ఒక దేవుడు అనబడే వారికి కానీ ఒక రక్త బలి ఇస్తే, బలి అర్పిస్తే ఆ రక్తం ద్వారా పాపాలు క్షమించబడతాయి, శాపము నుండి విముక్తి పొందుతాం అనేటువంటి ఒక నమ్మిక ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది. కానీ వారికి తెలియని సత్యం ఏమిటి అని అంటే, ఆల్రెడీ మనందరి కొరకు సంపూర్ణ బలిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే సంపూర్ణమైనటువంటి బలియాగం చేశారు. ఆయన సిందించిన రక్తం ద్వారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. సరే, మంచిది. ఈ రక్తము ద్వారా సర్వ మానవాళికి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ పాప క్షమాపణ నిమిత్తం ప్రాయశ్చిత్తం చెల్లించబడి ఈరోజు వరకు ఆ నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక శక్తివంతమైన సువార్త వలె ప్రజల జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. అనగా దేవుని రక్తము, ఈ పరిశుద్ధమైన రక్తము మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిందని నమ్మిన ప్రతి వారి జీవితంలో ఈరోజు వరకు ఒక నూతనమైన శక్తివంతమైనటువంటి ఆ కార్యాన్ని ప్రభు వారి జీవితంలో చేస్తూ వచ్చారు. నిర్గమకాండం 12వ అధ్యాయము 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి, ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, సేదు కూరలతో దాన్ని తినవలెను. 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుసు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. పైకమ్మికిని 2 నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరు ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంసారం చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని స్వరనీయడు. ఇశ్రాయేలు అనబడేటువంటి దేవుని ప్రజలు, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజలు భయంకరమైనటువంటి కఠిన దాసత్వంలో ఉన్నారు. ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు భయంకరంగా హింసించబడుతూ,
మునుపటి కంటే ఇంకా రెట్టింపు చేయబడి, ఇక వారికి కనీసం తినటానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా సమయం లేనంతగా, ఇక పశువుల వలె వారి చేత పనులు చేయించుకుంటున్నారు. ఆ వేదన, దుఃఖము వారిని అలుముకున్న సమయంలో దేవుని వైపు చేతులు చాపి, దేవా, మేము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే లెక్క లేకుండా మా ఇష్టానుసారంగా జీవించిన కారణం చేత ఈ కఠిన బానిసత్వంలోనికి మేము రావలసి వచ్చింది. ఇప్పుడు మాకు బుద్ధొచ్చింది కనుక మమ్మను ఈ దాసత్వం నుంచి విడిపించు ప్రభు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు వారిని విడిపించటానికి మోషే అనేటువంటి నాయకుడిని, ఆ దైవజనుడిని పంపించినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ కొన్ని సంఘటనలు, ఇంచుమించు ఒక 10 అద్భుతాలు చేసిన తర్వాత ప్రభువు మరి ఐగుప్తులో నుంచి తన ప్రజల్ని విడిపించటానికి ఒక చివరి ప్రయత్నం, అనగా ఒక చివరి ఘట్టాన్ని అక్కడ జరిగించినట్లుగా చూస్తాం. అదేమంటే మరి పస్కా పండుగ ఆచరించటానికి, లేక పస్కా బలి అర్పించటానికి దేవుడు తన ప్రజలకు ఒక ఆజ్ఞ జారీ చేశారు. మొదటి నెల 14వ దినమున మీరు చేయవలసినటువంటి ఒక ఆచరణ, అది మీ తరతరాలకు కట్టడ, అది ఎప్పటికీ కూడా అలానే ఉండాలని చెప్పి దేవుడు వారికి చెప్పిన రీతిగా ఆ రోజు వారు ఆ క్రమాన్ని పాటించారు. ప్రతి ఇంటికి ఒక ఏడాది మగ గొర్రె కానీ, మేక కానీ, ప్రతి కుటుంబానికి ఒక బలి పశువుగా అర్పించబడి, దాని రక్తాన్ని నిలువు ద్వారబంధాలకి, అనగా అడ్డకమ్మికి, ఆ తలుపుకున్నటువంటి ఆ యొక్క గుమ్మపు నిలువు కమ్ములకి, ఆ రెండిటికి, అలాగా పైన ఉన్నటువంటి అడ్డకమ్మికి ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఇలా ఆ రక్తము ఏ గుమ్మానికైతే ప్రోక్షించబడి ఉంటుందో ఆ రక్తాన్ని చూసినప్పుడు దేవుడు దాటిపోతాడట. అనగా సంహార దూత ఆ ఐగుప్తు దేశమంతా సంచరించినప్పుడు ఏ గృహములైతే ఇశ్రాయేలీలు ఉన్నారో, ఇశ్రాయేలీలు నివసించే ప్రతి ఇంటి ద్వారబంధానికి కూడా ఆ పస్కా బలి పశువు యొక్క రక్తము ప్రోక్షించబడి ఉండుట ద్వారా ఈ సంహార దూత ఈ ఇశ్రాయేల్ ప్రజల యొక్క నివాసాల్ని దాటుకుంటూ వెళ్ళి ఐగుప్తీయుల యొక్క ఇండ్లలో ఉన్నటువంటి ఆ తొలి సంతతి, ప్రథమ సంతతి, ప్రతి ఇంటిలో ఐగుప్తీయుల యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్రథమ సంతతి ఆ గృహాల్లో చనిపోయి ఆ ఇంటిలో నుండి మహాఘోష, భయంకరమైనటువంటి రోదన, వేదన, ఏడుపు, దుఃఖము వినపడుతున్నట్టుగా మరి ఆ ప్రాంతమంతా కూడా శోకంతో నిండిపోయినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. కారణం ఏంటంటే దేవుడు ఒక కట్టడి పెట్టాడు. ఆ కట్టడి ఏంటంటే రక్తము సిందించబడని ఏ ఇల్లైనా సరే అది శవములతో, దుఃఖముతో ఒక శాపగ్రస్తమైనటువంటి గృహంగా మిగిలిపోవలసిందే అని ప్రభు చెప్పారు. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. రక్తము అనేది ఒక ఆనవాలుగా అక్కడ కనపడుతుంది. రక్తము అనేది ఒక నిబంధన గుర్తుగా కనపడుతుంది. అంటే దేవుని మాట వినినటువంటి దేవుని ప్రజలు దేవుడు చెప్పింది చేయటం ద్వారా వారికి ఏ కీడు రాకుండా, ఏ అపాయము రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ నాశనము రాకుండా కాపాడబడి వారు బహుక్షేమంగా, సంతోషంగా, వారి ఇండ్లలో ఎంతో సంతోషంగా, సంబరముగా వారు దేవుని బట్టి ఆనందించారు. అదే సమయంలో ఐగుప్తీయులు అనబడేటువంటి దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా జీవించేటువంటి ఆ ప్రజలకి భయంకరమైనటువంటి ఆ మరణకరమైనటువంటి వేదన ఆ కుటుంబాల్లో ఆ బహు దుఃఖాన్ని మిగిల్చినట్లుగా చూస్తాం. దేవుని ప్రజలలో చేర్చబడినటువంటి
దేవుని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బహుక్షేమంగా జీవము కలిగి ఉన్నట్లుగా అక్కడ చూస్తాం. దేవుడు అక్కడ ఒక షరతు పెట్టారు. అదేంటంటే, ఏ ఇంటికైతే రక్తం ప్రోక్షించబడుతుందో ఆ ఇంటిలోని వారు ఒకవేళ మా ఇంటికి రక్తం ప్రోక్షించబడింది కదా అని బయట షికారులు చేస్తే వారు కూడా చేస్తారు. అందుకు ఆ దినమున దేవుడు తన సంహార దూతను పంపించినప్పుడు ఆ ప్రాంతాల్లో ఎవ్వరు కూడా బయట తిరగటానికి వీల్లేదు. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళాడా, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా మరణానికి, నాశనానికి గురి అవ్వక తప్పదు. అనగా దేవుడు ఒక నియమాన్ని పెట్టినప్పుడు ఆ నియమం ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు రక్షించబడతారు. దేవుని ఇంటిలో, దేవుని ప్రజలు నివాసం చేసే ఇంటిలో అందరూ కలిగిన చెప్పినట్టుగా ఎవరైతే పాటిస్తారో వారందరి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఆ ఇంటి నుండి ఎవరైతే వెలుపటికి వెళ్ళారో వారు నాశనానికి అప్పగించబడతారు, మరణానికి అప్పగించబడతారని ప్రభు చెప్పారు. అనగా దేవుని ప్రజలు అనబడేవారు సహితం ఆ దినమున బయట తిరగకూడదు, ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు. ఈ పస్కా దినమున ప్రతి ఒక్కరూ కూడా తమ ఇండ్లలోనే ఉండాలి. ఇక్కడ మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఈ బలియాగం కూడా ఎప్పుడు చేశారండి? సరిగ్గా పస్కా దినమున. పస్కా బలి పశువు ఆ రోజు ఇశ్రాయేల్కి పస్కా బలి ఒక గొర్రె మేక ద్వారానో ఆ విధంగా వారి యొక్క మరణం తప్పించడానికి, వారి శాపం నుండి విడిపించటానికి పశువుల యొక్క రక్తము సిందించబడితే, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము సర్వ మానవాళికి ప్రాయశ్చిత్తం చెల్లించింది. ఆ పస్కా బలి సంవత్సరం చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు బలి అవటం ద్వారా ఇక అక్కడితోనే బలులు ఆపబడ్డాయి. ఇక సంవత్సరం బలులు అర్పించవలసిన అవసరం లేదు ఎవ్వరికి కూడా. అది ఏ కులమైన, ఏ మతమైన ఎవ్వరికి బలి అర్పించవలసిన అవసరమే లేకుండా యేసుక్రీస్తు అనేటువంటి నామం పేరిటి లోకానికి వచ్చినటువంటి దేవాతి దేవుడు ఆయనే ఒక సంపూర్ణ బలిగా, పస్కా బలిగా మన కొరకు తన రక్తాన్ని సిందించడం ద్వారా సంపూర్ణ పరిష్కారం చేసినట్లుగా చూస్తాం. మరి ఆ ఇంటిలోంచి బయటికి వెళ్ళిన వ్యక్తి ఆ రోజున ఎలాగైతే మరణానికి అప్పగించబడతాడో, ఈరోజు కూడా మనము దేవుని ఇల్లు అనబడేటువంటి దేవుని మందిరం నుండి ఒకవేళ మనం బయటికి వెళ్తే మనకు కూడా రక్షణ ఉండదు. రాహాబ్ అనేటువంటి ఆ వేశ్య యెరికో పట్టణంలో వేగుల వారిని ఆదరించినప్పుడు వారు ఒక షరతు పెట్టారు, ఒక కండిషన్ పెట్టారు. అదేమంటే, ఇదిగో నీవు నివసిస్తున్న ఇంట్లో నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువుల్ని, స్నేహితుల్ని, నీకు ఎంతమంది అయితే నీ రక్త సంబంధాలు ఉన్నారో వాళ్ళందరినీ నీ ఇంటికి తీసుకునిరా. ఈ ఇంటిలోనే ఉండాలి. ఈ ఇంటి నుండి ఎవరైతే బయటికి వెళ్తారో వారు తప్పకుండా అందరితో నశించిపోయే ప్రమాదం ఉంది. అందుకు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళకుండా చూసుకోవలసిన బాధ్యత నీది. అయితే ఈ ఇంటి కిటికీకి ఎర్రని తొగరు దారం కట్టాలి. ఈ ఇంటికి ఎర్రని తొగరు దారం కట్టకపోతే గనక నీకు మాకు సంబంధం లేదు. ఈ ఇంటి కిటికీకి నువ్వు ఎర్రని తొగరు దారం కట్టితే ఆ ఎర్రని తొగరు దారం మేము చూసి ఆ ఇంటిలో ఉన్న వారందరినీ కూడా మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాతనే ఈ పట్టణాన్ని నాశనం చేస్తాం.
అని చెప్పి అక్కడ ఒక కండిషన్ పెట్టినట్లుగా చూస్తాం. నిజంగానే వారు వెళ్ళిన వెంటనే ఆమె ఆ ఇంటి కిటికీకి ఎర్రని తొగరు దారం కట్టి తమ బంధువుల్ని, స్నేహితులను అందరినీ, తన రక్త సంబంధికులందరినీ ఆ ఇంటిలో సమకూర్చి ఇశ్రాయేలీయులు ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి వచ్చినప్పుడు వారందరినీ తన ఇంటిలో భద్రపరిచింది. ఎవరిని బయటికి వెళ్ళకుండా వారికి ఆజ్ఞాపించి, మీరు బయటికి వెళ్తే మీరు నాశనం అయిపోతారని చెప్పినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు వారందరూ రక్షించబడ్డారు, కాపాడబడ్డారు, తప్పించబడ్డారు. ఇశ్రాయేలులో వారు చేర్చబడ్డారు. ప్రియులరా, ఇక్కడ ఈ వాక్య లేఖనాలని మనం చూసినప్పుడు సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనం కానీ, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తిగా ఎందుకు మార్చబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుట ద్వారా ఆయన రక్తం సిందించబడింది. ఆయన రక్తం సిందించుట ద్వారా సర్వ మానవాళికి రక్త ప్రోక్షణము ద్వారా రక్షణ లభించింది. ఈ రక్షణ ఎవరైతే తమ నోటితో ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు అనేటువంటి దేవాతి దేవుడే ఈ లోకానికి పాప ప్రాయశ్చిత్తం చేసినటువంటి ఏకైక దేవుడని ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మేము రక్షణ పొందుతామో, మాకు మోక్షం, ఆ ముక్తి, స్వర్గం, పరలోకం లభిస్తుందని ఆయన తప్ప ఇంకెవ్వరూ అలాంటి బలికార్యం చేయలేదు. ఈయన మాత్రమే సర్వ మానవాళి కొరకు ఒక ప్రాయశ్చిత్తార్థమైనటువంటి కార్యం చేశారని ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన్ని ఆశ్రయిస్తారో వారు రక్షణ పొందటానికి ఆ రక్తమే ఒక శక్తివంతమైన ఒక నియమముతో కూడినటువంటి, నిబంధనతో కూడినటువంటి రక్తముగా, ఇది నిబంధన రక్తముగా, ఒక శక్తివంతమైన రక్తంగా, ఒక పాపిని లేక ఒక శాపగ్రస్తమైనటువంటి వ్యక్తిని రక్షించటానికి సరిపోయినటువంటి శక్తిగల రక్తము. ఆమేన్, హల్లెలూయా. ఈ రక్తమును ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, రక్తములన్నిటిలోకెల్లా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అమూల్యమైన రక్తము. పేతురు భక్తుడు అంటాడు, ఇది అమూల్యమైన రక్తము అంటే వెలకట్టలేని రక్తము. ఆ రక్తాన్ని నమ్మి విశ్వసించి ఎవరైతే అయ్యా మీ రక్తం ద్వారా మాకు పాపక్షమాపణ కలుగుతుందని నేను నమ్ముచున్నానని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయములో ఆ ప్రభువుని చేర్చుకుంటారో వారి జీవితంలో ఓ రక్షణ కార్యం జరగటం ప్రారంభించబడుతుంది. చూడండి, పస్కా బలి ద్వారా ఇశ్రాయేలీయులు కాపాడబడ్డారు. ఎర్రని తొగరు దారం ద్వారా రాహబను వేశ్య తప్పించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆశ్రయించే ప్రతి ఒక్కరూ రక్షించబడి, ఇదిగో ఈ భూమి, ఆకాశం అన్నీ లయమైపోబోతున్నాయి. ఒకరోజు రాబోతుంది, ఈ భూలోకానికి అంతం రాబోతుంది. ఈ అంతమైపోతున్నటువంటి సమయంలో దేవుడు తన యందు విశ్వాసం ఉంచి ఆయనను ఆశ్రయించి ఆయనను నమ్మి ఆయనను ఎవరైతే వెంబడిస్తున్నారో, ఆయన ఇంటిలోనికి ఎవరైతే వస్తారో, ఆయన మందిరంలోనికి ఎవరైతే వస్తారో, ఈ మందిరంలో నుంచి అనగా ఈ ఇంటిలో నుండి ఎక్కడికి బయటికి వెళ్ళక, అనగా దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నేను ఆయన్నే ఆరాధిస్తాను, ఆయన్నే వెంబడిస్తానని ఈ యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించిన ఈ ఇంటిలోనికి ఎవరైతే వస్తారో, ఇక ఏ ఇతరమైనటువంటి అన్య ఆచారాల జోలికి వెళ్ళకుండా, ఏ ఇతర నమ్మకాల జోలికి వెళ్ళకుండా, యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఎవరైతే ఆయన్ని ఆశ్రయించి ఆయన ఇంటిలోనికి వస్తారో వారందరూ రక్షించబడతారు, వారందరూ తప్పించబడతారు, వారందరూ కాపాడబడతారు, ఉగ్రత నుండి తప్పించబడతారు. ఆమేన్, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఇప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి ఈ దేవాతి దేవుణ్ణి ఎవరైతే ధైర్యంగా సమీపించగలుగుతారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయించి యేసయ్యా నీవు తప్ప వేరొక దేవుడు లేడని ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, వారిని ఆయన ఉగ్రత నుండి, నరకము నుండి, నాశనం నుండి తప్పించటానికి శక్తి గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మనకు రూతు గ్రంథంలో కూడా రూతు ఒక పొలంలో, బోయజు పొలంలో పరుగేరుతున్నప్పుడు బోయజు ఆ పొలంలో పనిచేస్తున్న వారందరినీ యోగక్షేమాలు అడిగి పని ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ అడుగుతూ ఒకసారిగా అలా చూసేటప్పటికి ఒక కొత్త ఆమె కనపడుతుంది. అబ్బాయి, ఆమె ఎవరు? ఆమండి మోయాబ్ దేశం నుంచి వచ్చిందండి. అదేనండి మన నయోమి ఉంది కదా, ఆ నయోమి వాళ్ళ కోళ్ళండి. వచ్చిన దగ్గర నుండి ఆ పరగ ఏరుకుంటుందండి. చాలా మంచి పిల్ల, చాలా కుదురైంది. అసలు వయసుకు తగ్గ ఆ పరిస్థితి కాదు. నిజంగా ఆ వయసులో ఉన్నవారు ఎంత విచ్చలవిడిగా ఉంటారో, ఎంత పాడుబుద్ధులు ఉంటాయో. కానీ ఆమె అలాంటిది కాదండి. చాలా మంచి అమ్మాయి. అసలు ఎవరి వైపు కూడా కన్నెత్తి కూడా చూడకుండా చాలా జాగ్రత్తగా, బుద్ధిగా, చాలా విధేయురాలుగా, ఆమెను చూస్తుంటేనే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా మంచి అమ్మాయి అని చెబుతున్నప్పుడు, ఓహో అలాగా, సరే దగ్గరికి వెళ్ళి, అమ్మా బాగున్నావా కుమారి, నీ గురించి నేను విన్నాను. నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ పరిస్థితి చాలా ప్రత్యేకమైందని నేను విన్నాను. అలాంటి సాక్ష్యం ఈ దినాల్లో వినటం చాలా అరుదు. అయినా నిన్ను గూర్చి మా వాళ్ళకి అందరికీ చెప్పాను. నీకు ఏ ఇబ్బంది ఇక్కడ ఉండదు. అయితే నీవు ఈ పొలంలోనే ఉండు. ఈ పొలము దాటి వేరొక పొలములోనికి వెళ్ళవద్దు. ఈ పొలంలోనే ఉండు. వేరే పొలంలోకి నువ్వు వెళ్తే నువ్వు మోసపోతావు, నష్టపోతావు. ఈ పొలము దాటి నువ్వు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. ఈ పొలంలో నీకు కావలసిన సర్వ సమృద్ధి దొరుకుతుంది. ఈ పొలంలో నీవు ఆశీర్వదించబడతావు. నీవు యెహోవా రెక్కల క్రిందికి వచ్చావు. ఇదిగో నీవు చేసిన దానికి నీవు సంపూర్ణమైన బహుమానం పొందుతావు. నువ్వేమాత్రం కూడా భయపడొద్దు. నువ్వు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు. ధైర్యంగా ఉండు తల్లి, భయపడవద్దని చెప్పి ఆదరణకరమైన మాటలు చెప్పి వెళ్ళినట్లుగా చూస్తాం. ఆ బోయజు అనబడే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన తన పొలమైనటువంటి ఆయన సంఘములో, ఆయన సన్నిధిలో మనల్ని స్థిరముగా ఉండమని చెబుతున్నారు. ఇక్కడ స్థిరంగా ఉండు. వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. నీకు ఏమి అవసరం వచ్చినా ఈ పొలంలో నీకు అన్నీ దొరుకుతాయి. నా వారికి అన్ని వివరంగా చెప్పాను. నీకు ఇక్కడ ఏది తక్కువ రాదు, ఇబ్బంది కలగదని చెప్పి బోయజు రూతుతో చెప్పిన మాటలు ఈరోజు మనకు కూడా వర్తిస్తాయి. దేవుని సన్నిధి, దేవుని సంఘము, ఇది దేవుని పొలము లాంటిది. ఈ పొలములో ఎవరైతే దేవుని మాటల్ని ఆశించి వస్తారో తప్పకుండా వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నిర్దోషమైనటువంటి గొర్రె కానీ మేక కానీ బలి అర్పించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ పాపము లేదు.
నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? కమాన్, నిరూపించండి అని యేసయ్య సవాల్ చేశారు. ఆయన నిర్దోషమైన దేవుని గొర్రెగా మనందరి కొరకు బలిగా మార్చబడినటువంటి దేవుడు. మనల్ని కూడా ఒక్కొక్కరి యొక్క ఇంటిలో ఏడాది బలి పశువును అర్పించమని పస్కా దినాన్ని ప్రభు చెప్పారు. అంటే ఏడాది గొర్రె కానీ మేక కానీ పసిప్రాయం, ఇంకా చిన్న వయసు, దానికి ఇంకా పాపపు ఉద్దేశాలు ఉద్రేకాలు ఉండవు. నిర్దోషమైంది. మనందరం కూడా ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే నిర్దోషమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దోషం లేని వారిగా, పాపము లేని వారిగా, అక్రమము లేని వారిగా, అన్యాయం లేని వారిగా, చిన్న బిడ్డల వంటి వారమై మనము దేవుని భయముతో బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నారు. చిన్న బిడ్డల వంటి వారమై నిర్దోషమైన జీవితాన్ని, నిష్కలంకమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటున్నారు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలని దేవుడు మనకు ఆజ్ఞాపించారు. కనుక ఎవరైతే అలా పరిశుద్ధంగా జీవిస్తారో, నీతిగా జీవిస్తారో, యథార్థంగా జీవిస్తారో దేవుని అనుగ్రహం పొంది దేవుని ఆశీర్వాదాలన్నీ మనము అడుగడుగున పొందుతాం. పనులు ఏ విధంగా అయితే విడిచిపెట్టబడ్డాయో మన కొరకు దేవుడు ఆశీర్వాదాలని ఏ సమయానికి ఏది మనకు అనుగ్రహించబడాలో వాటినన్నిటిని సిద్ధపరిచి మన ముందు ఏర్పాటు చేసి మనం ఏ విషయంలో కూడా ఇబ్బంది పడకుండా మన క్షేమాన్ని గురించి ఆలోచించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది బ్రతుకు దేవుని గురించినటువంటి చింత, వేదన చాలామంది జీవితాల్లో వారిని కృంగదీస్తూ ఉంది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోగలిగితే నీకు సుఖక్షేమాలను గూర్చి ఆలోచించే దేవుడు, నీ అభివృద్ధిని గూర్చి ఆలోచించే దేవుడు నువ్వు అడగక మునిపే నీకు అక్కరగా ఉన్నవేవో అన్నిటినీ సమస్తము సమకూడి జరిగేటట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయన పొలములో ఉండుట ద్వారా ఎంత ఆశీర్వాదం, అనగా ఆయన సన్నిధిలో ఉండుట ద్వారా ఊరికనే వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నామని అనుకోవద్దు. మనల్ని గూర్చినటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా రక్షించబడిన ప్రతి వ్యక్తికి, ఇదిగో బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తికి, పాప క్షమాపణ కోరుకునే ప్రతి వ్యక్తికి సిలువను గూర్చిన వార్త ఎవరైతే విని విశ్వసించి ఆ సిలువను గూర్చినటువంటి వార్త విన్న తర్వాత వారి హృదయాలు కరిగించబడి హృదయ కాఠిన్యం విడిచిపెట్టి, యేసయ్య నా కొరకే కదా నీవు బలి అయిపోయావు, నా కొరకే కదా మీరు రక్తం సిందించింది గనుక ఇక పాపం జోలికి పోను. లేచి నిలబడదామా? ఇక పాపం జోలికి పోను. నేను బహు భయముతోనూ వణుకుతోనూ నమ్మకంగా జీవిస్తానని ఎవరైతే యథార్థమైనటువంటి మంచి మనస్సాక్షితో విరిగి నలిగిన హృదయంతో ప్రభుని ఆరాధన చేస్తారో వారి పట్ల కృపచూపుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ప్రార్థన చేయడమా? నిజంగా యథార్థంగా మంచి మనసుతో మనలో నిర్దోషత్వం ఉండాలి. అప్పుడే ప్రభు మన మీద కనికర పడతారు. నడుం కట్టుకోవాలి. పస్కా భుజించే ప్రతి వ్యక్తి కూడా నడుం కట్టుకోవాలి. అనగా అనగా మనసు. నీ మనసును కట్టుకోవాలి. అనగా నీ మనసులో ప్రేరేపించబడిందంతా చేయటానికి మనకి ఏమాత్రము ఆ స్వేచ్ఛ లేదు. ఎందుకో తెలుసా? మన మనసు కోరిందెల్లా, మన చూపు కోరిందెల్లా, మనం ఆశించిందెల్లా చేస్తే మనము పాపులుగా మిగిలిపోవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అందుకే మన మనసును కట్టుకోవాలి.
మన నడుము అనే మనసును కట్టుకోవాలి. మన ఆలోచనల్ని, మన తలంపుల్ని, మన ఆశల్ని, మన కోరికల్ని కట్టుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. విచ్చలవిడిగా మనం ఉండటానికి లోక సంబంధులం కాదు. మన ఆలోచనల్ని, మన ఆశల్ని, మన కోరికల్ని, మన ప్రవర్తనని కట్టుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, చెప్పులు తొడుక్కోవాలి. నీకు ఎల్లప్పుడూ సిద్ధ మనసు ఉండాలి. దేవుడు ఏం చెప్తే అది నేను చెయ్యాలి. దేవుడు చెప్పిన ప్రతిదాన్ని నేను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు చేయమన్న ప్రతిదాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి. సిద్ధ మనసు జోడుంటే ఎండలోనైనా, కారు ఎండలోనైనా నడిచి వెళ్ళిపోతాం, ముళ్ళల్లో నుంచి అయినా నడిచి వెళ్ళిపోతాం. సిద్ధ మనసు. దేవుడు చెప్పింది ఏదైనా అది నీకు కష్టం అనుకోకూడదు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగితే దేవుడు చేస్తానన్న అద్భుతాలు నీ జీవితంలో చేస్తారు, చేయబోతున్నారు. నీ చేతిలో కర్ర ఉండాలి. ప్రతి వాని చేతిలో కర్ర ఉండాలి. నీ చేతిలో కర్ర ఉంటే అది నీకు మోతం. అదే దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేటువంటి కర్ర ఉండాలి. దేవుని వాగ్దానం అనే కర్ర నీ చేతిలో ఉండాలి. మోసే చేతిలో కర్ర అద్భుతాలు జరిగించటానికి ఆ కర్రను దేవుడు ఉపయోగించుకున్నాడు. అవును, మన చేతిలో వాగ్దానం అనే, వాక్యం అనే కర్రను గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని వదిలిపెట్టకూడదు. దైవ చిత్తమనే కర్రను గట్టిగా పట్టుకోవాలి. దైవ చిత్తమును నెరవేర్చుటలో నువ్వెప్పుడు విఫలము కాకూడదు. దైవ చిత్తాన్ని వదిలిపెట్టకూడదు. దైవ చిత్తాన్ని గట్టిగా పట్టుకోవాలి. దైవ చిత్తమనే కర్రను, వాక్యమనే కర్రను, వాగ్దానం అనే కర్రను నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుని కృప అనే కర్రను గట్టిగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు వారిని గట్టిగా పట్టుకోవాలి. దైవనీతిని గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థన గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధతను గట్టిగా పట్టుకోవాలి. నీతిని గట్టిగా పట్టుకోవాలి. వదిలిపెట్టొద్దు. ఆయన సన్నిధిలో ఈ పస్కా మాంసమును కానీ, రొట్టెని కానీ త్వరపడుతూ తినాలంట. మనలో సురుకుతనం ఉండాలి. వాయిదాలు వేసే పద్ధతి మనలో ఉండకూడదు. దేవుడు చెప్పింది ఏదైనా త్వరగా చేయాలి. వాయిదాలు వేయొద్దు. రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ దేవుడు చెప్పింది చేయని అనేక విషయాలు నీలో పెండింగ్లో ఉండిపోయాయి. అనేక విషయాల్లో నువ్వు వెనకబడిపోయావు. త్వరపడలేకపోతున్నావు. లోక సంబంధమైన విషయాలకి త్వరపడుతున్నావు, కానీ దైవికమైన విషయాలకు నీవు త్వరపడలేకపోతున్నావు. పరుగు పెట్టలేకపోతున్నావు. సురుగ్గా ఉండలేకపోతున్నావు. సురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన స్థలం నుంచి బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండవలసిన వారు దేవుని సన్నిధిలో నిలవలసిన సమయంలో నిలవకుండా ఎక్కడెక్కడో బయట తిరుగుతున్నారు. లోక సంబంధమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అయ్యో, నా సహవాసములో, నా సంఘములో దేవుని కార్యము జరిగే ప్రతిసారి నేను నా సంఘములో ఉండాలి, నా సహవాసములో ఉండాలి, నా దేవుని సన్నిధిలో నేను నిలవాలి. బయట తిరిగితే, బయట శికారులు చేస్తే శత్రువు నన్ను నాశనానికి తీసుకుని వెళ్ళిపోతాడు. సంహార దూతకు నేను బలైపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ జ్ఞానం ఉండాలి మనలో.
దైవికమైన శ్రద్ధ, సంఘానికి సహవాసానికి కట్టుబడి, సహవాస విలువలు ఎరిగి, దైవిక నియమాలు ఎరిగి ఎవరైతే దేవుని భయము కలిగి ఉంటారో వారి జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తారు. రూతు జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు ఇదిగో ఈ పొలములో నుండి వెళ్ళక వేరొక పొలంలోనికి వెళ్ళక ఈ పొలములోనే ఉండు, నీ కొరకు అన్ని ఏర్పాట్లు నేను చేశానని బోయాజు చెప్పినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నిత్యము సుఖములు కలవని ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో మేలులతో తృప్తిపరిచే దేవుడు. ఈ రాత్రి ఆయన సన్నిధిలో నమ్మకంగా నిలిచిన నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ పట్ల ఒక నూతన కార్యం, ఆశ్చర్యకార్యం చేయాలని ప్రభు నీ మీద మనసు నిలిపారు. ఆయన రక్తంతో కడగబడి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఆయన రక్తము ఎందుకు సిందించవలసి వచ్చిందో, ఆయన రక్త ప్రోక్షణలో పాప విముక్తి కలగడానికి దేవుడు తన సంకల్పాన్ని ఏ విధంగా అయితే కలిగి ఉన్నారో, అలా ఎవరైతే ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో వారి పట్ల ఉన్నతమైన ప్రణాళిక దేవునికి ఉంది. దేవుని బిడ్డ, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తావా? ప్రభువా, మీ చిత్తానికి లోబడేటట్లుగా నన్ను బలపరచమని అడగండి. నోరు తెరవండి, నోరు తెరవండి, అందరూ నోరు తెరవండి. బిగ్గరగా విన్న వాక్యాన్ని బట్టి ఏదో కాలక్షేపానికి విని వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉండొద్దు. ఒక్క మాట చాలు ఈ రాత్రి నీ జీవితం మలుపు తిరగటానికి, నీ ఉజ్జీవించబడటానికి, బలపరచబడటానికి, నీకు ఒక జ్ఞానోదయం కలగడానికి ఒక్క మాట చాలు. ఎంతోమందికి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువను గూర్చిన ఈ వార్త వెర్రితనంగా ఉంది. యేసయ్య ఎందుకు సిలువ వేయబడ్డారో వినబడుతున్నప్పటికీ చాలామంది అజ్ఞానంగా మూర్ఖంగా ఉన్నారు. కానీ నీవు తెలుసుకొని కూడా మూర్ఖంగా ఉంటే దేవుడెట్టి పరిస్థితుల్లో నిన్ను క్షమించారు. అందుకే ప్రభు సన్నిధిలో, ప్రభువా అయ్యా, మీ అమూల్యమైన రక్తం నా కొరకే. అందుకే మీ రక్త ప్రోక్షణలో మాకు పాపక్షమాపణ అనుగ్రహించబడాలని మా కొరకు బలి అయిన యేసయ్య మరల పాపం వైపు చూడకుండా, ఆ పాపం జోలికి వెళ్ళకుండా, ఆ చెడుగు జోలికి వెళ్ళకుండా, మీకు విరోధమైన పాపము ఏది మేము ప్రేమించకుండా వాటిని అసహించుకొని బ్రతకటానికి మాకు నీతి గల జీవితం దయచేయమని, భయముతో కూడిన జీవితం దయచేయమని ప్రభు సన్నిధిలో విరిగి నలిగి హృదయంతో, భారభరితమైన హృదయంతో ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఓ మైటీ లార్డ్, ఓ థ్యాంక్ యూ లార్డ్. మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో, తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు ఆ భారమైన సిలువ మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు తెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే,
చేసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు ఆ భారమైన సిలువ మోయలేక మోసావు. నాదు పాపమే నిన్ను ఆ సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించే. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరేదను నలిగిన హృదయముతోను. సిలువను చేరేదను నలిగిన హృదయముతోను. యేసయ్యా, 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 యేసయ్యా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా. మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా. నీవెంతో అలసితివా. యేసయ్యా, 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 నా యేసయ్యా.
Oh Lord, empower us, Shabbat Diva Shala Rudalatiana Basha. యేసురాజా మీకు స్తోత్రమయ్యా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో అయ్యా, హృదయపూర్వకంగా ఎంతమంది అయితే మీ సన్నిధిలో గడిపారు, ఈ మాటలు ఆశతో ఆసక్తితో అయ్యా విలువైన మాటలుగా ఎంచి ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారి జీవితాలను ప్రభావితం చేయగలిగే మీ నూతన శక్తి వారిలో క్రియ చేయటం ప్రారంభించును గాక. లాభా ఖరబషియాడుడల్లాహతారా El canyo maño privadia arbicala hasiolada arbitio semionaba lahalbikana siada dudaba kudyara. ప్రియ పరిశుద్ధాత్ముడా, పాపములను ఒప్పింపచేయండి, నీతిని గురించి తీర్పును గురించి తెలియపరచండి పరిశుద్ధాత్ముడా. కల్వర్ది లహపాద్యారాధునాదా. ఓ మీ ఘనమైన కార్యం చేయండి, విశ్వసించిన ప్రతి ఒక్కరి పట్ల మీ కార్యం చేయండి అయ్యా. ఈ 2 వర్తమానాల ద్వారా ప్రజలకు మీరు తెలియచేయాలనుకున్నటువంటి మీ చిత్తం బయలుపరిచి ఉండగా ప్రతి ఒక్కరూ మీ వాక్యాన్ని మరొకసారి నెమరు వేసుకొని ఆ ప్రకారం జీవించటానికి, బలపరచబడటానికి, జ్ఞానం తెచ్చుకోవడానికి అయ్యా ఈ కడవరి కాలములో ప్రభువా మిమ్మల్ని పోలి జీవించటానికి, మిమ్మల్ని వెంబడించటానికి, మీ దైవ రాకడకు, మీ రాజ్యానికి సిద్ధపడే భాగ్యం దయచేయమని మీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని అందరినీ ప్రోక్షించి శుద్ధీకరించి సర్వసత్యంలోనికి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య నామమున ప్రార్థిస్తూ అయ్యా ఈ 3 కూడికల ద్వారా అయ్యా ప్రజల జీవితంలో మీరు ఏం చేయాలనుకున్నారు, ఈ ప్రాంతంలో మీరు చేయాలనుకున్న ప్రతి కార్యం సంపూర్ణంగా నెరవేర్చి ముద్ర వేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య మహాపరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పటికీ ఉన్న వారితో లోకున్న పరిశుద్ధులందరితో సదాయన కృపతోడయ్యుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.